ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది, ఒక్కసారి ఈ కథ వినమని చెప్తున్నారండి. బాబా గారు మనకు అలాంటి సందేశం ఎందుకు పంపించారో తెలుసుకునే ముందు గురువు గారి గురించి చాలా మంది అడుగుతున్నారండి. మాకున్న సమస్యలన్నీ తీరడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అంటున్నారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను, ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడెను. ఫోన్ నెంబర్ 8519906851. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, దానశాంతి లేకపోవట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడును. వెంటనే గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చేస్తే, నీ కోరిక ఏంటో నాకు తెలుసని అంటున్నారు, నీ సమస్య ఏంటో నాకు తెలుసు అని అంటున్నారు. మరి మన సమస్య తీరే మార్గం ఏంటి, మనం మనసులో పడుతున్న బాధ తీరేదెలాగా, మన కోరిక నెరవేరేదెలాగా అనేది ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ వింటే మీకు మీ మనసులో ఉన్న అలజడి అంతా కూడా తొలగిపోయి మీకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో సుధాకర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. మంచిగా ఒక ప్రైవేట్ జాబే చేస్తున్నాడు. కానీ చాలా సంవత్సరాలుగా నమ్మకంగా చేస్తూ ఉండడం వల్ల అందరి మధ్య మంచి పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే ఈ మధ్య అతను చాలా దిగులుగా ఉంటున్నాడు. దానికి కారణం ఏంటి అంటే, అతనికి ఆర్థిక సమస్యలు ఎక్కువైపోవడం. ఆర్థిక సమస్యలు ఎందుకు ఎక్కువయ్యాయి అంటే, సుధాకర్ అమ్మగారికి క్యాన్సర్ రావడం వల్ల దానికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు సుధాకర్. తన దగ్గర ఇంతకు ముందు తను సంపాదించినదంతా కూడా, అంతేకాకుండా తనకు తెలిసిన వారందరి దగ్గర కూడా అప్పు చేసి తీసుకొచ్చి తల్లి ఆరోగ్యం కోసం పాటుపడుతున్నాడు. అయితే తల్లి ఆరోగ్యం కొంత కుదుటపడిందనే చెప్పాలి. మరి సుధాకర్ ఎందుకు దిగులుగా ఉన్నాడు అంటే, చివరిగా అమ్మ ఆరోగ్యం కోసం చేయించాల్సిన ట్రీట్మెంట్కి 1,00,000 రూపాయలు అవసరమయ్యాయి. కానీ ఎంతమందిని అడిగినా, ఎక్కడ ప్రయత్నించినా కూడా ఆ 1,00,000 రూపాయలు అనేవి సర్దుబాటు అవ్వలేదు. ఆఫీస్లో కూడా ఇంతకు ముందే అతని శాలరీ కన్నా ఎక్కువ లోన్ తీసుకున్నాడు. అతని మంచితనం, అతని నిజాయితీ చూసి ఆఫీస్ వాళ్ళు కూడా అవసరంలో ఉన్నాడని చెప్పి ఇచ్చారన్నమాట. ఇక ఆఫీస్లో కూడా లోన్ వచ్చే అవకాశం లేదు. తెలిసిన వారందరినీ అడిగాడు. తెలిసిన వారి ద్వారా వేరే వారి దగ్గర కూడా ప్రయత్నించాడు. ఎక్కడా కూడా డబ్బు అనేది సర్దుబాటు అవ్వలేదు. అతను అబద్ధాలు కూడా అస్సలు చెప్పడు. అంటే మరీ అత్యవసరమైన పరిస్థితి, అవతలి వ్యక్తుల్ని కాపాడాలి అంటే చెప్పడం తప్పితే స్వతహాగా చాలా నిజాయితీ పరుడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బాబానే నమ్ముకున్న సుధాకర్ ప్రతిరోజు కూడా బాబా దగ్గర, ఎందుకు నన్ను ఇంకా ఇంతలా పరీక్షిస్తున్నావు బాబా, నేను నీ బిడ్డనే కదా, నేను ఏం తప్పు చేశాను, ఏమీ తప్పు చేయలేదు కదా నాకు తెలిసి, అలాంటప్పుడు ఇంతగా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని చెప్పి విన్నవించుకునేవాడు. బాబా గారికి మనం విన్నవించినా విన్నవించకపోయినా మన మనసులో ఉన్న బాధలు అనేవి తెలిసిపోతూ ఉంటాయి కదా. అలాంటి పరిస్థితిలో ఉన్న సుధాకర్కి ఆ రోజు వాళ్ళ ఆఫీసరు 1,00,000 రూపాయలు ఇస్తారు. దీన్ని తీసుకెళ్లి ఆఫీస్ లాకర్లో పెట్టు, రేపు వేరే వారు ఆఫీస్కి వస్తున్నారు, వారికి మనం ఈ 1,00,000 రూపాయలు చెల్లించాలి, కాబట్టి జాగ్రత్తగా పెట్టమని సుధాకర్ చేతికి ఇస్తాడు. ఆ 1,00,000 రూపాయలు చూడగానే సుధాకర్కి ఒక రకంగా ఆశ పుడుతుంది. ఇంత డబ్బు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు సర్దుబాటు చేయలేను. అమ్మకి ట్రీట్మెంట్ చేయించకపోతే ఇన్ని రోజులు ఖర్చు పెట్టింది, కష్టపడింది కూడా అంతా పోతుంది. అమ్మ నాకు దూరం అయిపోతుందన్న భయం, బాధ ఒకవైపు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో దొంగతనం చెయ్యాలి అనుకుంటాడు సుధాకర్. ఆ 1,00,000 రూపాయలని తీసుకెళ్లి సరాసరి హాస్పిటల్లో బిల్ పే చేస్తాడు. హాస్పిటల్లో బిల్ పే చేసిన తర్వాత అక్కడే అమ్మతో పాటే హాస్పిటల్లోనే ఉండిపోతాడు. మరునాడు ఆఫీసర్ ఫోన్ చేసినప్పుడు ఒకసారి లిఫ్ట్ చేసి లాకర్లో పెట్టమని, ఇప్పుడు చూస్తే లాకర్లో డబ్బు లేవు, అవి ఎక్కడ పెట్టావు అని చెప్పి అడుగుతారు ఆఫీసర్. సుధాకర్కి ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదనమాట. నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఆన్సర్ చేసే ధైర్యం చేయడు సుధాకర్. అతను చేస్తుంది తప్పని అతనికి తెలిసినా కూడా తప్పని పరిస్థితిలో చేశాడు. కానీ ఆ తప్పుని ఒప్పుకోవడానికి అతని
అతని దగ్గర ధైర్యం లేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి ఆ డబ్బులు నేను నా పర్సనల్ ఖర్చులకి వాడుకున్నాను అంటే అందరి ముందు పరువు పోతుంది, అందరూ చులకనగా చూస్తారు, ఇన్ని రోజులు ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆఫీస్లో అవమానపడాల్సి వస్తుంది అని చెప్పి రకరకాలుగా ఆలోచించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అమ్మని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాడు. కానీ అతను చేసిన తప్పు అతన్ని ప్రతి క్షణం నరకం చూపిస్తూ ఉంటుంది. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇంకొద్దిగా ఎక్కడైనా ప్రయత్నించి ఉండాల్సింది, లేదా ఆఫీసర్ కాలావేళ పడి తీసుకోవాల్సింది అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ రకరకాలుగా బాధపడిపోతూ ఉంటాడు. కానీ అతని దగ్గరికి వెళ్ళి నేను ఇలా తప్పు చేశాను, తప్పని పరిస్థితుల్లో నేను చేసింది చాలా పెద్ద తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి అడగడానికి కూడా అతనికి అస్సలు ధైర్యం సరిపోవడం లేదు. అనడం కన్నా కూడా అవమానం జరుగుతుందేమోనన్న భయం చాలా ఎక్కువగా ఉండింది. అతను తప్పుని ఒప్పుకోవడానికి అతని ఈగో కూడా అడ్డు వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసర్ చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఇలా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు సుధాకర్ నిద్రపోయినప్పుడు రాత్రి కళ్ళలో బాబా కనిపిస్తాడు. నాయనా, నువ్వు నా బిడ్డవి కదా, ఎందుకు ఇలా ప్రతి క్షణం నరకం చేసుకుంటున్నావు జీవితాన్ని? నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు వెళ్ళి తప్పు క్షమాపణలు అడుగు. ఆ తప్పుకి క్షమించినప్పుడే కదా నీకు మనశ్శాంతి లభిస్తుంది. నువ్వు తప్పు చేశావు నిజమే, కాదు అనడం లేదు, కానీ తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగవలసిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. నువ్వు క్షమాపణలు అడిగి ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయమని చెప్పి అంటాడు. తీరా అతనికి మెలకు వచ్చి చూసేసరికి అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. నిజంగా బాబానే వచ్చాడు, బాబానే నేను నా కళ్ళతో చూశాను, నా చేతులతో ముట్టుకున్నాను, నా కన్నీళ్లు తుడవడానికి బాబా తన చేతితో నా కన్నీళ్ళని తుడిచారు అని చెప్పి చాలా సంతోషపడతాడు, అలాగే బాధపడతాడు కూడా. నేను చేసిన తప్పుకి ఈ రోజుతో అయినా కూడా ఇక్కడే పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి మరునాడే ఉదయం ఫస్ట్ బస్సుకే వాళ్ళ ఊరికి వెళ్ళి ఆఫీసర్ని డైరెక్ట్గా కలిసి ఆఫీస్లోనే అందరి ముందు తన తప్పు ఒప్పుకుంటాడు. నేను చేసింది చాలా పెద్ద తప్పు, కానీ మా అమ్మ ఆరోగ్యరీత్యా ఇలా చేయాల్సి వచ్చింది. ఆ బాబా దయ వల్ల మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. మీరు ఉద్యోగంలో తీసేసినా సరే వేరే ఎక్కడైనా చేసి నాకు ఒక 3 నెలలు గడువు ఇవ్వండి, నేను మీ అప్పంతా తీర్చేస్తాను. కానీ ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. ఇక మీదట పొరపాటున కూడా నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఇలాంటి దొంగతనం మాత్రం ఎప్పుడూ చేయను అని చెప్పి వేడుకుంటాడు. అంతకుముందు ఎన్నో సంవత్సరాలు నిజాయితీగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆఫీసర్ కూడా సరే 3 నెలలు గడువిస్తున్నాను, ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ జమ చేయమని చెప్తాడు. ఆ ఉద్యోగం పోయినా కూడా బాబాగారి ఆశీర్వాదంతో ఇంకా పెద్ద పోస్ట్లో ఉద్యోగం అనేది వేరే చోట లభిస్తుంది. అంతేకాదు ఇంతకుముందు ఆఫీస్లో వాళ్ళు అతను వచ్చి క్షమాపణ అడగడం, అన్ని రోజులు నిజాయితీగా పనిచేయడం, అత్యవసరమైన పరిస్థితిలో తల్లి ఆరోగ్య రీత్యా తల్లిని కాపాడుకోవడం కోసం అతను అలా ప్రవర్తించడం, అలా దొంగతనం చేయడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి నెగటివ్ రిపోర్ట్ ఇవ్వరనమాట జాబ్లో నుండి తీసేసినప్పుడు. దానివల్ల అంతకన్నా పెద్ద ఉద్యోగం వస్తుంది అతనికి. అంతకుముందు ఉన్న ఉద్యోగంలో కన్నా 2 రెట్లు ఎక్కువగా జీతం లభిస్తూ ఉంటుంది. దాంతో అతను 2 నెలల్లోనే అక్కడ దొంగతనం చేసిన 1,00,000 రూపాయలని తీసుకెళ్లి ఆ ఆఫీసర్ చేతిలో పెడతాడు. నేను ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను, కానీ ఆ తప్పు చేసిన వెంటనే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాల్సింది, కొద్దిగా ఆలస్యం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేశాను, నన్ను క్షమించమని మరొక్కసారి కోరుకుంటాడనమాట. అలా అడగడంతో ఆ ఆఫీసర్ కూడా నేను కూడా నీ మీద నమ్మకంతో ముందే నీ బాధ ఏంటి అని అర్థం చేసుకుని నిన్ను అడగాల్సింది, అలా కాకుండా చాలా విషయాలు అనేవి మన చేతిలో నుండి చేజారిపోయి అలా జరిగిపోయాయి. ఇప్పటికైనా ఏం పర్వాలేదు, నువ్వు మళ్ళీ వచ్చి ఈ ఆఫీస్లో పనిచేస్తానంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నీలాంటి నిజాయితీ పరులే నాకు కావాలి అంటే ఒక్కసారి తప్పు చేసిన చోట ఆ అవమానంతో నేను మళ్ళీ ఇక్కడ పని చేయలేను. అలాగే మీరు నన్ను చూసినప్పుడల్లా కూడా ఆ విషయమే గుర్తు వస్తుంటుంది. మీరు మీ మంచితనంతో ఇక్కడ మళ్ళీ ఉద్యోగంలో చేరమన్నారు, కానీ నేను మాత్రం ఉండలేను అని చెప్పి సుధాకర్ తిరిగి వచ్చేస్తాడు. ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఎవరైనా సరే ఒకవేళ మీకు తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ తప్పు ఉంది అన్నప్పుడు క్షమాపణ చెప్పడానికి అస్సలు వెనకాడవద్దు అని చెప్పి చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.